Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఉదయం నుంచి బానుడి బగబగలతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాద్ నగరం సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా రూపం మార్చుకుంది. ఆకాశం నిండా నల్లటి మేఘాలు కమ్ముకొని చూస్తుండగానే భాగ్యనగరాన్ని వాన ముంచెత్తింది. అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వర్షంతో నగరం చిగురుటాకులా వణుకుతోంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వేలాది మంది జనం నడి రోడ్డుపై చిక్కుకుపోతున్నారు. రాబోయే కొన్ని గంటలు మరింత గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇప్పుడు నగరం అంతా కూడా హై అలర్ట్ అయింది. భాగ్యనగర వాతావరణం కొన్ని గంటల వ్యవధిలోనే ఊహించని మలుపు తీసుకుంది. ఉదయం నుంచి ఎండసెగలతో అల్లాడిన జనం సాయంత్రం వానజల్లులతో ఉపశమనం పొందుతారని భావిస్తే వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. నగరంలోని పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, లక్డీ కపూల్ వంటి కీలక ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమై కార్యాలయాలు ముగిసే సమయానికి వర్షం పడడంతో ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దక్షిణ హైదరాబాద్పై మేఘ గర్జనలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎల్బీ నగర్, ఉప్పల్, హయాత్ నగర్, వనస్థలీపురం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ మేఘాలు నెమ్మదిగా ఉత్తర, తూర్పు, మధ్య హైదరాబాద్ వైపు పయనిస్తున్నాయి. రాబోయే 2 గంటల పాటు నగరమంతా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. సోమవారం రాత్రికి భారీ నుండి అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తాజా బులెటిన్లో పేర్కొంది. దీంతో హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయి. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు ఇప్పటికే మోహరించాయి. నీరు నిలిచే ప్రాంతాల్లో పంపుల ద్వారా వీటిని తోడేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. హైడ్రా అధికారులు ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. వర్షం పడే సమయంలో పాత భవనాలు, విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాల కింద నిలబడడం ప్రాణాపాయమని హెచ్చరించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ముఖ్యంగా విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున నీరు నిలిచిన చోట నడవద్దని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్లకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.